హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో ఈ న్యూ ఇయర్కి మనమే మన ఇంట్లో స్వయంగా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చాలా ఈజీ వేలో అయితే చేసి చూపిస్తాను. ఇక పదండి ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక 3 ఎగ్స్ని అయితే బీట్ చేసి తీసుకోవాలి. ఎగ్స్ని తీసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి తీసుకున్న తర్వాత ఇందులోకి అయితే 1.5 కప్ షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుని ఎక్కడ ఉండదనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఎగ్తో కలిసేటట్టు. తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఈనో కూడా యాడ్ చేసుకోవాలి. 2.5 కప్స్ మైదా పిండి కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మైదా పిండిని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి, మొత్తం ఒకసారి వేసుకోకుండా. పిండిని అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలనేది లేకుండా. తర్వాత మనం కేక్ ఎందులో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో బటర్ పేపర్ అనేది వేసుకుని తీసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మిక్చర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. మధ్యలో ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా ఉండడానికి ఈ విధంగా అయితే చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో స్టాండ్ అయితే పెట్టుకోవాలి. స్టాండ్ని ఒక 15 మినిట్స్ అయితే హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మిక్చర్ గిన్నెని అయితే ఇందులో పెట్టుకోవాలి. పైన మూత పెట్టుకుని ఒక 13 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. మూత తీసి చూద్దాం కేక్ బాయిల్ అయిందో లేదో. టూత్ స్టిక్ యూజ్ చేసి కేక్ బాయిల్ అయిందో లేదో చూస్తున్నాను. చూసారు కదా, టూత్ స్టిక్కి ఎక్కడ అంటుకోలేదు, అంటే కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుని కేక్ని అయితే కూల్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తరువాత థ్రెడ్ అనేది యూజ్ చేసి నేనైతే కేక్ని 2 పీసెస్ కింద కట్ చేసి తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసి తీసుకున్నాను. తర్వాత నేను ఓరియో బిస్కెట్స్ని అయితే తీసుకుంటున్నాను. బిస్కెట్స్ని అయితే ఈ విధంగా పౌడర్ కింద చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండనేది లేకుండా. పాలను అయితే కొద్దిగా యాడ్ చేసుకోండి, బాగా ఎక్కువ వేసుకోకూడదు. చూసారు కదా, ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను పక్కన. తర్వాత ముందుగా కింద పార్ట్ మీద షుగర్ సిరప్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు. ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న దానిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకోవాలండి బాగాను. తర్వాత 2 పీసెస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా. ఇప్పుడు పైన అదే విధంగా మొత్తం కేక్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్ క్రీమ్ని అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కేక్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం కేక్ అంతా ఫిల్ అయ్యేటట్టు బిస్కెట్ క్రీమ్ని అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. అంతా క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత పైన డెకరేషన్ అయితే మీ చాయిస్ అండి. నేనైతే చాకో స్టిక్స్ అలాగే జర్మ్స్ యూజ్ చేసి కేక్ని అయితే డెకరేషన్ చేయబోతున్నాను. చూసారు కదా, నేను ఈ విధంగా చాకో స్టిక్స్ అలాగే జర్మ్స్ యూజ్ చేసి కేక్ని అయితే డెకరేట్ చేశాను. ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఇంట్లో ఈ విధంగా కేక్ని అయితే ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే కేక్ని అయితే చాలా లైక్ చేస్తారు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.